క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలైన వారికి, అలాగే లైవ్ ప్రోగ్రాంలో వీక్షిస్తున్న ప్రజలకు పేరు పేరున నా హృదయపూర్వకమైన మా యోధా సింహం ధ్వని పరిచయం తరపున శుభములు. అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరి దినమున ఈ మీడియా ముందుకు రావడానికి దేవుని కృప అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఇలా గమనించినట్లయితే ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంలో ఉన్నాం. చాలా ప్రత్యేకమైన అంశం ఇది. ఈ అంశాన్ని ధ్యానించినప్పుడు చాలా విషయాలు దేవుని మహాకృపను బట్టి మరి బయలుపరిచారు. గతంలో 2012 సంవత్సరంలో ఇంచుమించు 1-2 సార్లు నేను ఈ అంశాన్ని ధ్యానించడం జరిగింది, చెప్పటం కూడా జరిగింది పిల్లారా. అయితే మరి నా అంశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. పిల్లారా, ప్రతి వారం కూడా నేను ఈ లైవ్ ప్రోగ్రాం ఇస్తున్నాను, మంచి వర్తమానాలు కూడా మీకు అందిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకోనండి, దయతో ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, మాకు సపోర్ట్ చేయండి. మరి ఇంకెన్నో వర్తమానాలు మీకు అందించడానికి అవకాశం ఉంటుంది పిల్లారా. దీంట్లో ఎటువంటి ఆలోచన చేస్తున్న పరిస్థితి కానీ, ఎందుకంటే మనము చాలా చివరి దినాల్లో ఉన్నాం. దేవుని యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఇంకా రాబోయే దినాల్లో రాను కూడా ఈ వర్తమానాలు దొరకటం కూడా చాలా కష్టంగా ఉంటుంది ప్రియుల. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఈ వర్తమానాలు మనము మన హృదయంలో ఈ వాక్యాన్ని భద్రపరుచుకొని వాటి చొప్పున మనం నడుచుకుంటే ఖచ్చితంగా రేపు రాబోయే రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉండటానికి, ఆ లిస్టులో ఉండటానికి అవకాశం ఉంటుంది పిల్లారా. నేనే కాదు, నా స్థానంలో ఉన్న ఏ సేవకులైనా సరే మీకు మంచి వర్తమానాలు మీకు అందించినప్పుడు దాన్ని మీరు వినియోగపరచుకోండి, ఆశీర్వదించబడండి. దేవునికి స్తోత్ర. కాబట్టి ప్రియులారా, గమనించండి, మరి మా యోధా సింహం ప్రేయర్ మినిస్ట్రీస్ని మరింతగా మీరు బలపరుస్తున్నందుకే మీకు కోట్లాని లెక్కలేని శుభాలు, వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా దేవతి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈ పరిచర్య తరపున దేవుని మహాకృపను బట్టి కొన్ని ఆత్మలు బలపరచడానికి, రక్షణలో నడిపించడానికి మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వినియోగపరుచుకొని ఈ పరిచర్యలో ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. ఇలా దయచేసి ప్రతి ఒక్కరూ వీక్షించండి, వర్తమానాలను విని ఆనందించి సంతోషించి ఆశీర్వదించబడాలని దేవుని యొక్క కృపతో మీకు నేను ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది. మన యొక్క వర్తమానంలో మన అంశం ఏంటి అంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుట. చెప్పండి, ఏంటంట?
లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుట. నువ్వు బైబిల్ మొత్తంలో నువ్వు ఎక్కడ చూసినా కూడా ఏదో 2-3 చోట్ల జ్ఞాపకం చేసుకున్నట అనేది కనబడుతుంది, తరచుగా కనపడదు. కానీ చాలా ప్రాముఖ్యంగా లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నట. ఇంత ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటలు మనకి ఎందుకు తెలియపరుస్తున్నారు అంటే, దీని వెనక దాగున్న మర్మము చాలా గొప్పది. ఎందుకంటే మానవ జాతి మన జీవితాలను సరిచేసుకోవటానికి ఒక అవకాశం. రెండవదిగా దేవుని యొక్క హెచ్చరిక మనము గమనించాలి. ప్రియులారా, దేవుని యొక్క హెచ్చరికలో చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే ధిక్కరిస్తున్నారు. ప్రియులారా, దేవుని యొక్క హెచ్చరికలో ఏమాత్రము కూడా మనము అశ్రద్ధ చేయకూడదు. దేవుడు మనల్ని ఎందుకు హెచ్చరిస్తున్నాడు అనేది మనం గమనిస్తే మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది మనకు అక్కడ కనబడుతుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఎందుకు వచ్చాడు? మానవ జాతిని రక్షించటం కోసం, మానవ జాతిలో ఉన్నట్టి పాపాన్ని పరిహరించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఆయన ఈ లోకంలోకి రావాల్సిన పని ఒక మాటలో చెప్పాలంటే, ప్రియులారా, పిలుపులు రాసిన పత్రికలో ఏమని చెప్పబడుతుంది? దేవుడని ఎంచగా ప్రియులారా, తన మహిమను విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకురా తన మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చినట్లుగా ఆయన మన కోసం ప్రాణం పెట్టి రిక్తుడుగా అయ్యాడనే విషయాన్ని మనకి పిలుపు సంఘానికి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఒక హెచ్చరిక చేశాడు అని అంటే మనము జాగ్రత్తగా పడాలి అని అర్థం కదా. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అని అంటే మనము జాగ్రత్త పడాలని చిహ్నాన్ని మనము గుర్తించాలి. అంతేగాని దేవుడు హెచ్చరికలో మనం ఏమాత్రము కూడా అశ్రద్ధ చేసినప్పటికీ, త్రోసివేసినప్పటికీ దాని యొక్క పరిహారము శిక్ష పొందుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రియులారా. అందుకని ప్రభు మనకి కొన్ని విషయాలు మనకి తెలియపరుచుకుంటూ వచ్చారు. లోతు భార్య విషయంలో కొన్ని విషయాలు మనకి తెలియపరుచుకుంటూ వచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యము ఏమి చెప్పబడింది అయ్యా అంటే, లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుంటే అక్కడ ఈ మాట మనకి కనబడుతుంది ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని మనము గమనించాలి. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం అనుకుంటా మనము అక్కడ గమనించగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకును, దాని పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా కాపాడుకొనును. ప్రియులారా, గమనించినట్లయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మన అంశం ఏంటంటే 32వ వచనం, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. అది ప్రాముఖ్యమైన విషయం. ఈ లూకా సువార్త 17వ అధ్యాయం అంతా కూడా 1 నుంచి 10-11 వచనాల వరకు కూడా మనము ధ్యానం చేసుకుంటే అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకి కనబడుతున్నాయి ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తు మరి తన శిష్యులు
అభ్యంతరం రాకపోకుండా అసాధ్యం, కానీ ఎవరిని వలన వచ్చిన వానికి శ్రమ అని శ్రమ గురించి కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. ఆ తదుపరి 21 వచనం కాడి నుంచి చూసుకుంటే స్వస్థతల గురించి చూస్తున్నాం. 22 వచనం కాడి నుంచి ఇంకా వెళ్ళినప్పుడు గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అయితే 3 విషయాలు అక్కడ దాగున్నప్పటికీ కూడా ఇక ప్రాముఖ్యంగా లోతు భార్య గురించి జ్ఞాపకం చేసుకున్నది అని ఎందుకు మనకి ఈ మాట మనకి తెలియపరుస్తున్నాడు అని అంటే, చాలా ప్రాముఖ్యత విషయాలు మనకు అక్కడ కనబడుతున్నాయి. ప్రియులారా, లోతు తన జీవితంలో మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా లోతు ఒక నీతిమంతుడిగా మనకి కనబడుతున్నాడు. ఇప్పుడు ఇటీవలలో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమంది సేవకులు కానీ అలాగే కొంతమంది సేవకులు చెప్పబడిన మాట ప్రకారంగా విశ్వాసులు కానీ వారు అనుకుంటుంటారు, అక్కడ మనం చెప్పుకుంటుంటాం, లోతు సాదృశ్యం ఏంటి అంటే నాశనానికి గుర్తు, లేదంటే శ్రమకి గుర్తు అని కొన్ని చిహ్నాలు మనకి చెప్తూ ఉంటాం. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, లోతు ప్రియమైన దేవుని బిడ్డలను గమనించినట్లయితే ఒక నీతిమంతుడిగా మనకి కనబడుతున్నాడు. లోతు నీతిమంతుడిగా ఉన్నంటి యొక్క లోతు తన భార్య గురించి చెప్పబడుతున్న మాటలు కొన్ని ఉన్నాయి. ప్రియులారా, గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలు, ఈ 2 పట్టణాల గురించి దేవునికి ఆ పట్టణాల మీద ఉగ్రత, దేవుని యొక్క కోపం అక్కడ కనబడుతుంది. ప్రియులారా, దేవుని యొక్క కోపం సొదొమ గొమొర్రా అన్న ప్రాంతంలో, సొదొమ గొమొర్రా ప్రాంతంలో అక్కడున్న ప్రజలు చాలా ఘోరమైన పరిస్థితుల్లో పాపములో మునిగి తేలిపోతూ ఉన్నారు. ఆ దినాల్లో, నోవా దినాల్లో తినుతూ త్రాగుతూ ఉన్న పరిస్థితులు మనం ఏ విధంగా అయితే చూస్తున్నామో, అదే విధంగా మరి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా అదే పరిస్థితిలో పాపములో మగ్గిపోతూ ఉన్నారు, పాపంలోనే జురుకుపోతూ ఉన్నారు. ఎన్నో విషయాలు హెచ్చరించినప్పటికీ కూడా ఆ హెచ్చరికకి ఏం చేశారంటే, ఏమైపోయారు చెప్పండి, అశ్రద్ధ తీసేసుకున్నారు, త్రోచేశారు. దేవునికి కోపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు మనకు ఒక పని అప్పగించినప్పుడు ఆ పని మనము సక్రమంగా మనం చేసినప్పుడు దేవుడు చాలా ఇష్టపడతాడు మనకి. అదే గనక చేయకపోతే ఏమైంది చెప్పండి, దేవునికి కోపం వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబాల్లో తల్లిదండ్రులు తన బిడ్డలకి హెచ్చరించినప్పుడు, నువ్వు ఇది కాదమ్మా ఇది చెయ్యాలి, ఇది కాదయ్యా ఇది చెయ్యాలి అన్నప్పుడు ఆ తల్లిదండ్రులను దూషించి లేకపోతే ధిక్కరించి ఆయన అట్టగే చెబుతారులే అని మనం అనుకుంటే దాని యొక్క పరిహారం ఏమైందంటే, ఏదో ఒక శ్రమ మన నెత్తి మీదకి మన మీదకి వచ్చేస్తుంది. అప్పుడు జ్ఞాపకం చేసుకుంటారులే, అప్పుడు మా అమ్మ మా నాన్న చెప్పారు, నేను వినలేకపోయాను, ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి నేను ఈ శ్రమల నుంచి ఎలా బయటికి రావాలి అప్పుడు అనుకుంటా. అప్పుడు అనుకున్న ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఏదో మన పెద్దోడు సామెత చెప్తారు. ఏది సామెత? చేతులు కాలిన తర్వాత ఉప్పు అంటే చెప్పండి, బొబ్బలాతీయా, గాయాలు మాంతీయా, అమ్మో అన్నాం అనుకో, ప్రయోజనం లేదు. ఈ కాలిన తర్వాత నువ్వేం చేస్తావు? మనం ఏం చేస్తాం? ఏం చేయలేము. అట్లాగే దేవుని విషయంలో కూడా, దేవుని యొక్క హెచ్చరిక విషయంలో మనము అశ్రద్ధ చేసామనుకోండి, మన మీదకి ఏదన్నా ఒక హఠాత్తుగా మన పరిస్థితి వచ్చినప్పుడు వారు ఏమీ చేయలేని పరిస్థితి అది. అందుకని
ప్రభు మనకి ఇంకో మాట ఏం తెలియపరిచాడనంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నట్టుగా దేవుని యొక్క కృప ఉన్నప్పుడే ఆయన హెచ్చరికలో మనము విధేయతను చూపించినప్పుడు మనము రక్షించబడటానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కదా. మనము అవిధేయతను చూపించామనుకోండి, మన మీదకి శిక్ష ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇటీవలలో సంఘాలలో సేవలు ఏదైనా చెప్పారనుకోండి, విశ్వాసులు ఏం చేయాలి? విధేయత కలిగి లోబడి ఆ పనికి మనము పూనుకున్నప్పుడు ఏమైందంటే దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటానికి అవకాశం కలుగుతుంది. అందుకని ప్రభు ఇక్కడ ఏమని తెలియపరుస్తున్నాడు అంటే, లోతు నీతిమంతుడై ఉన్నాడు. ఆ నీతిమంతుడి యొక్క భార్య గురించి కొన్ని విషయాలు మనకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమెకి కొన్ని విషయాలు హెచ్చరించాడు. ఎందుకంటే ప్రభు మనకి తెలియపరుస్తున్న మాట ఏంటి అంటే, ఆ నీతిమంతుని యొక్క భార్య అను పిలువబడుచున్న ధన్యతను పొందుకునే. చెప్పండి అంట, నీతిమంతుడు అయినక లోతు తన భార్య ఏంటంట? పిలువబడుచున్న ధన్యతను పొందుకునేను. అందుకని ఒక మాట అంటాడు, పేతురు రాసినట్టు 2వ పత్రిక, త్వరగా తీయాలి. పేతురు రాసినట్టు 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటున్నాడు. పేతురు రాసినట్టు 2వ పత్రిక 2వ అధ్యాయం త్వరగా 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఆ మాట మనం చదువుకుందాం, చూడండి. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములలో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చెను. ప్రియులారా, గమనించినట్లయితే ఈ 8వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనకి తెలియపరుస్తున్నాడు. నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియలు విషయములలో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. ఇక్కడ 2 విషయాలు మనకి కనబడుతున్నాయి. ఒక విషయమేమో దేవుని విషయంలో కొన్ని విషయాలు అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంట, వారిని చూసి బాధపడినట్లుగా నొచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే అక్రమము చేసే వారి మధ్యలో కాపురం ఉన్నట్టు నీతిమంతుడైన లోతు విషయంలో మనము చూసినట్లయితే అక్కడ ప్రాముఖ్యంగా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. తన భార్య విషయంలో కొన్ని హెచ్చరికలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరికలో దేవుడు ఈ మాటలు మనకి చాలా ప్రాముఖ్యంగా ఈ విషయాలు అన్నీ కూడా మనకి వివరించుకుంటూ వచ్చాడు. చూచిన బట్టి విన్నను బట్టి వారి యొక్క అక్రమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చెను. దినదినము కూడా. కాబట్టి ఈ విషయాలు బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న రెండోది ఏంటంటే హెచ్చరిక. వారి మధ్యలో ఉన్నారు కాబట్టి మీరు కొద్ది జాగ్రత్తగా ఉండండి అనే ఒక విషయాన్ని దేవుడు మనకి కొన్ని విషయాలు తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే వారి మధ్యలో మీరు కాపురం ఉంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది గుంపుల్లో ఒక వ్యక్తి మంచోడు ఉన్నాడు, మిగతా 9 మంది చెడ్డోళ్ళు ఉన్నారు అనుకోండి. అప్పుడేంటి పరిస్థితి? మరి ఇంకో మాట, ఫ్రెండ్షిప్లో ఒక 10 మంది ఫ్రెండ్షిప్ ఉన్నారనుకోండి, వాళ్ళలో ఒక మంచోడు ఉన్నాడు, లేకపోతే ఒక 5 లేకపోతే ఒక 3 మంచోళ్ళు ఉన్నారు.
మిగతా 7 చెడ్డవాళ్ళు ఉంటే పరిస్థితి ఏంటి? అప్పుడు మనము దేవుని యొక్క ఆలోచన గ్రహింపు మన జీవితంలో మన ఆలోచనలోకి ఎప్పుడైతే వచ్చిందో మనం జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. ఉంటుందా లేదా? అరే పలానా ఏమితో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పలానోడితో ఇలా జాగ్రత్తగా ఉండాలి అని ఈ గ్రహింపు లేకపోతే ఈ యొక్క ఆలోచన మన జీవితంలోకి ఎప్పుడైతే వచ్చి మనం హెచ్చరిస్తుందో, ఆ హెచ్చరికకి మనం ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటామో అప్పుడు ఆ 7 నుండి మనము ఆ యొక్క పరిస్థితుల నుంచి విడిపించబడటానికి అవకాశము కలుగుతుంది. కాబట్టి మీరు లోతు నీతిమంతుడై ఉండగా అక్కడ అక్రమ క్రియలు చేసేవారి మధ్యలో కాపురం ఉంటున్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అర్థం చేసుకోవాలి మాట. హెచ్చరిక చేసినాడు. ఆ హెచ్చరికకి మనం విధేయత కలిగి మనం ఉండాలి కదా. ఆ హెచ్చరికకి మనం విధేయత కలిగి మనం ఉండాలన్నమాట. అయితే తండ్రి అయిన దేవుడు తన సోదరుడు కాబట్టి, అబ్రహాము ద్వారా వచ్చినట్టు వ్యక్తి కాబట్టి, అబ్రహాముకు ఒక మాట చెప్పాలనే ఉద్దేశం దేవునికి వచ్చినప్పుడు అబ్రహాముతో మాట్లాడతాడు. అబ్రహాం, మరి సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని కాల్చివేస్తున్నాను, మరి అక్కడ కనీసం 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని కాల్చివేయను, 50 మంది లేరు అని అంటే అక్కడ అబ్రహాము దేవుడు ఏదో బేరాలు కుదుర్చుకున్నట్టుగా ఇద్దరు సంభాషించుకుంటూ ఉంటారు. అయ్యా 50 మంది ఉంటే ఉన్నారా? 50 మంది కూడా లేరు. పోనీ 40 మంది ఉన్నారా? 40 మంది లేరు. పోనీ 30 మంది ఉన్నారా? 30 మంది కూడా లేరు. 10 మంది ఉన్నారా? 10 మంది లేరు. సరే, ఆ ప్రాంతంలో 5 ఉంటే నేను కాల్చివేయను, 5 ఉంటే నేను వాళ్ళని ఏం చేయను, ఎలా ఒప్పందం చేసుకున్నాను అని చెప్పి అబ్రహాముతో చెప్పి సొదొమ గొమొర్రా పట్టణంలో నటి యొక్క ప్రాంతంలో 5 ఎన్నుకున్నాడు దేవుడు. ఆ 5 ఎన్నుకొని ఏం చేశాడంటే మాట ఇచ్చాడు కాబట్టి మాట తప్పని దేవుడు ఆయన. అవునంటే అవును, కాదంటే కాదు. ఇలా చెప్పి ఏం చేశాడని అంటే సొదొమ గొమొర్రా అనే పట్టణం ప్రాంతానికి వాళ్ళని హెచ్చరించాడు. జాగ్రత్త అని. 2 మనుషులు దేవదూతలు అంటే 2 మనుషులు దేవదూతలు మారుగా అంటే దేవదూతలుగా 2 మనుషులను ఏర్పరచుకొని దేవునికి దూతలుగా ఆ ప్రాంతానికి వచ్చి ఈ విషయాలు చెప్పటం జరిగింది కదా. మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటి అంటే, నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి, ఇదిగో అక్రమ క్రియలు జరుగుతున్న మధ్యలో కాపురం ఉన్నావు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. ఇది రెండవదిగా మనం చూసినట్లయితే లోతు ఏం చేశాడంటే వారి ఇద్దరికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చాడంట. ఏమిచ్చాడు? ఆతిథ్యం ఇచ్చాడు. పులియని రొట్టెలను ఏం చేశాడంటే తయారు చేసి వారికి విందు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఏం పెట్టాడంట? విందును పెట్టాడు. ఇవాళ ఎవరున్నారు అట్లాగా? దేవుని సేవకులు వస్తే అన్నం పెట్టేదేమో కానీ కనీసం మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఒక్కో సందర్భంలో వాళ్ళు అనుకుంటారు మనసులో, ఏంటి ఈ టైంలో ఈయన ఇప్పుడు వచ్చాడు, ఏంట్రా ఏంట్రా బాబు ఇప్పుడు వచ్చాడు అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు. నేను మా సంఘంలో ఒక్కొక్క కుటుంబాన్ని నేను చాలా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటా. అప్పుడు నేను ప్రభుకి కొన్ని విషయాలు తెలియపరచుకోవటం జరిగింది. దాన్ని బట్టి దేవుడు నాకు గైడెన్స్ ఇచ్చటం, నాకు మంచి ఆలోచన ఇచ్చి నడిపించటం ప్రభు నాకు నేర్పించాడు. అయితే రెండో విషయంలో ఏంటి అంటే లోతు
ఆ ఇద్దరు వ్యక్తులు లోతు ఇంటికి వచ్చారు. వస్తే కాలు కడుక్కుండా అన్నాడు, ఇంట్లో తీసుకెళ్ళాడు, మంచి ఆతిథ్యం ఇచ్చాడు. ఈరోజు దేవుని సేవకులు కూడా మీరు ఆతిథ్యం ఇచ్చారనుకోండి, ఆశీర్వాదాలు ఎక్కడికి పోవు. ఖచ్చితంగా అది ఏ సమయమో ఆ సమయమో. ఎందుకు మొత్తానికి దేవుని సేవకులు మిమ్మల్ని దర్శించినప్పుడు, యథార్థంగా వచ్చి మిమ్మల్ని దర్శించినప్పుడు, మీరు యథార్థంగా విధేయత కలిగి లోబడి మీరు ఇవ్వవలసిన వాటిలో మీరు ఆతిథ్యం ఇచ్చి సేవకులు గౌరవించుకుంటే దేవుడిని గౌరవించుకుంటానంటే భావించి మీరు కనుక ఆ విధంగా చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి అవకాశము ఉంటుంది. రెండవది ఏంటి చెప్పండి? లోతు ఏం చేశాడంట? వాళ్ళిద్దరికి ఆతిథ్యం ఇచ్చాడు. ఏమిచ్చాడు? పులియని రొట్టెలను ఆతిథ్యం ఇచ్చాడు. కాబట్టి వారికి విందు చేశాను. లోకసువార్త అంటే ఆదికాండం 19:13లో ఈ మాట 3లో మనకి తెలియపరుస్తున్నాడు. ఇక మూడవదిగా మనం చూసినట్టే ప్రభు యొక్క కృప చొప్పున సొదొమ నశించబోతున్నది అని హెచ్చరికను తెలియపరిచాడు. ఆమెకి తెలియపరిచాడు. ఎవరికి? లోతు భార్యకి ఈ విషయాలన్నీ కొన్ని హెచ్చరికలు తెలియపరుచుకుంటూ వస్తున్నాడు. కొన్ని హెచ్చరికలు అంటే లోతు కుటుంబానికి ఈ విషయాలు హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. మొదటి హెచ్చరిక ఏంటి? మీరు నీతిమంతుడుగా, లోతు నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి మీరందరూ కలిసి మీరు ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పి హెచ్చరిక చేశాడు. రెండవది ఏంటి అంటే మంచి ఆతిథ్యం ఇచ్చాడు. అక్కడ కూడా ఆమెతో ఈ హెచ్చరిక చేశాడు. మూడవది కూడా హెచ్చరిక చేశాడు. దేవుని కృప వల్ల మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక చేశాడు. మూడవది ఏం చేశాడంటే ఆమెకి ఏం చేశాడు? కృప చొప్పున సొదొమలో మీరు నశించుకోనున్నట్లు ఏం చేయమన్నాడు చెప్పండి? మీరు హెచ్చరికకు ఆమెకి పొందాను. నాలుగవది ఏం చేశాడంటే ఆమె చూడండి, నాలుగవదిగా ఆమె ఆలస్యం చేయొచ్చు ఉన్నప్పుడు ఇక్కడ మీరు పాయింట్ పట్టుకోవాలి. లోతు భార్య ఏం చేసిందంటే ఆలస్యం చేస్తుంది. ఆమె ఎలబుద్దుగా అట్లా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎలబుద్దుగా అట్లా ఈ ఇల్లుని విడిచిపెట్టి ఎలబుద్దుగా అట్లా. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము లోతు విషయంలో మనం ఆలోచన చేస్తే విస్తారమైన ధనము కలిగినట్టు వ్యక్తులు, మంచి రిచ్ ఫ్యామిలీ అనుకోండి. అయితే లోతు అక్కడ కట్టుకున్న ఇల్లు అంత ఇంత, ఏ ద్వారం ఎట్టించేది ఏంటి అనేది కూడా కొంతమంది బయట వాళ్ళు వస్తే కనుక తెలియదు. అటువంటి ద్వారాలు కట్టి మంచి గుడారం కట్టుకున్నట్టు వ్యక్తి ఆయన. ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళాలా, ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళాలా, ఇదేంటి నాయన ఇల్లు వచ్చి ఈ విధంగా చెప్పారేంట్రా అని చెప్పేసి ఆమె ఆ చెప్పిన మాటకి సురుకుతనంగా ఉండకుండా ఆలస్యం చేస్తూ ఉంది. వీళ్ళు చెబుతుంటూ పక్కన ఆలస్యం చేస్తూ ఉంది. ఈ నాలుగో విషయంలో ఏంటంటే ఆలస్యము చేస్తూ ఉంది. ఇంత కుదరదని చెప్పేసి వారి చెయ్యి పట్టుకొని తీసుకొని ఆ పట్టణం వెలుపలకు విడిచిపెట్టి మీరు వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోండి అన్నప్పుడు ఏం జరిగింది అంటే వాళ్ళు అక్కడ విడిచిపెట్టి వెళ్తే ఈ నాలుగో విషయంలో వారు ఆలస్యం చేసినప్పుడు చెయ్యిని పట్టుకొని పట్టణపు వెలుపలకు తీసుకుని వెళ్ళి విడిచిపెట్టిరి. ఇక ఐదవదిగా మనం చూసినట్టు ఆమెకు సువార్త యొక్క వర్తమానము చెప్పబడెను. సువార్త చెబుతున్నాడు. అక్కడ వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా ఏం చెబుతున్నారు చెప్పండి? సువార్త చెబుతున్నారు. ఆమెకి సువార్త చెబుతున్నారు. ఏమని తెలియపరుస్తున్నారు? ఐదవదిగా మనం చూసినట్లయితే ఆమెకి సువార్త యొక్క వర్తమానము చెప్పబడెను. ఏమని చెప్పబడింది అంటే నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము.
నీవు వెనక చూడము, ఈ మైదానము ఎక్కడ నిలవక నీవు నశించకుండా పోకుండా ఆ పర్వతమునకు పారిపోము అని దేవుని యొక్క సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సువార్తను ప్రకటించబడింది. ఇన్ని హెచ్చరికలు చేసిన లోతు భార్య ఏం చేసింది? ఆ హెచ్చరిక విధేయత కలిగి ఉండకుండా లోతు భార్య, ఇద్దరు కూతుళ్ళు, మొత్తం ఎంతమంది అయ్యారు? 6 అయ్యారు. మరి దేవుడు ఎంతమందికి చెప్పాడు? 5 ఉంటే వాడిని రక్షిస్తాను అన్నాడు. మరి 6 ఉన్నారుగా. 6 ఉన్నారా? ఎంతమంది అయ్యారు? లోతు భార్య, 2 అల్లుళ్ళు, 2 కూతుళ్ళు. ఎంతమంది? 6 అయ్యారు. కానీ దేవుడు 5 చెప్పాడే అంటే మరి ఇంకో మనిషిని అన్యాయంగా చంపేస్తాడంటావా? అన్యాయంగా ఆయన వదిలేసేస్తాడంటావా? అర్థం చేసుకోండి. కొన్ని సందర్భాల్లో శాన అనే వ్యక్తికి చాలామంది ఏం చేస్తారంటే 2000 దయ్యాలు పట్టుకున్న శాన అంటారా? అంటారు. కానీ శాన అనేక సంఖ్య ఎంత అంటే 6000. తెలుసా? ఒక వ్యూహ సైన్యం అనేది అది వేరు, 12,000 మంది అనేది మనం ఒక సంఖ్య చెప్పుకోవచ్చు. శాన అనే వ్యక్తిలో 6000 దయ్యాలు ఉన్నాయంట. కానీ 6000 దయ్యాలు 2000 పందులోకి ఎట్టెళ్ళి అక్కడ మేపుకుంటున్నవాడి వ్యక్తి 2000 పందులు మేపుకుంటున్నాడు. కానీ వీడు పట్టుకుందేమో 6000 దయ్యాలు. కానీ పందుల్లోకి వెళ్ళేమో అక్కడ 2000 పందులే ఉన్నాయి. అసలు ఉద్దేశం ఏంటి? ఇక్కడేమో 5 నేను రక్షిస్తానన్నట్టు ఇక్కడ 6 ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే 2000 దయ్యాలు సేనాలో ఉన్న 2000 దయ్యాలు 2 పందుల్లోకి పంపించేశాడనని వర్ణాలను చెప్తూ ఉంటారు. మనం వివరించాలి. ఇవాళ విశ్వాసులు సతమతమైపోతున్నారు. విశ్వాసులు ఏం నేర్చుకున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు. కొంతమంది మా అయ్యగారు చెప్తే చాలు, నాకు ఇంకెవరు చెప్పినా చెప్పకపోయినా నాకు బాధ లేదు అనుకున్నవాడు కొంతమంది, చాలా మంది ఉన్నారు అట్లా. మరి కొంతమంది ఏంటంటే నేను చెప్పినట్టు ఎవరు చెప్పడని చెప్పేసి కొంతమంది విరవీగేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ పంతాల గురించి కాదు, లేకపోతే నువ్వు గొప్ప నేను గొప్ప, నేను ఇక్కడ వర్తమానాలు చెప్పేది కాదు. ఇక్కడ దేవుని రాకడలో నువ్వు ఎంతమంది సిద్ధపరుస్తున్నావు అనేది లెక్క కావాలి. అంతేగాని వర్తమానం నేను బాగా చెబుతాను, నేను మర్మాలు విప్పుతాను, కళలు చెబుతాను, దర్శనాలు చెబుతాను, ప్రవచనాలు చెబుతాను, స్వస్థతలు చేస్తాను, కృపావరాలు ఉన్నాయి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు అనుకోండి, ఇక్కడ నేను విశ్వాసంలో సిద్ధపడేది తక్కువ. అంత్య దినాల్లో ఉంటే, రాకడ దినాల్లో ఉంటే, దుర్దినాల్లో ఉంటే ఇవాళ దేవుని సేవకులు విశ్వాసులను ఎంతమందిని సిద్ధపరుస్తున్నారు. వర్తమానాలను లోతుగా మనము నడిపించాలి. దేవుని బిడ్డలని నడిపించాలి. అప్పుడు వారు స్థిరపడటానికి అవకాశం ఉంటుంది, సంఘంలో ఉండటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ సంఘం నుంచి ఇంకో సంఘంలోకి వెళ్ళిపోయారు, నా సంఘం అంతా అయిపోయింది, 100 మంది ఉండేవాళ్ళు, 200 మంది ఉండేవాళ్ళు, ఇవాళ రోజు మొత్తం 10 మంది ఉన్నారు. కారణం ఏంటి? జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ. శానాలో ఉన్నట్టు ఇక 6000 దయ్యాలు 2000 పందులోకి ఎలా అయింది అంటే 2 × 3 ఎంత? 2 3 ఎంత? 2 3 6. 6000 దయ్యాలు ఒక్కొక్క పందులోకి 3 దయ్యాలు చొప్పున వెళ్ళిపోయినాయి అంట. 3 × 6 ఎంత? 3 × 6
12 అక్కడ 12 వ్యూహ సైన్యము అనగానంటే అక్కడ 12,000 మంది సైన్యం కూడా ఉన్నాడు. అందుకే దేవుడు, నా దేవుడు 12 వ్యూహ సైన్యములను పంపించగల దేవుడు ఉన్నాడు మాకు అన్నంట. సేన అంటే లెక్కలు చాలా ఉంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే 2000 దెయ్యాలలో 2000 పందుల్లో మూడు ఒక్కొక్క పందులోకి 3 దెయ్యాలు పంపించాడంటే 2 3 6,000 దెయ్యాలు 2000 పందులోకి పంపిస్తే ఉక్కిరి బిక్కిరై సముద్రంలో పడి చచ్చిపోయి. ఇక్కడ లోతు దగ్గరికి వచ్చేప్పటికి ప్రియమైన దేవుడు పెట్టాడు, దేవుడు పక్షపాతి కాదు. ఒక 5 నేను రక్షిస్తానని అబ్రాహాముతో చెప్పిన మాట ఇక్కడ 6 ఉంటే దేవుడు హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడై నీ అంతరంగములను పరిశీలించి చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడైన నీ ఆలోచన, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ క్రియలు, నీ యొక్క నడక, నీ పడక సమస్తము ఎరిగిన దేవుడైన సృష్టించిన దేవుడికి తెలియక ఎవరికి తెలుస్తుందయా? చెప్పండి. సృష్టించిన దేవుడు నీ విషయంలో నీ తల వెంట్రుకలు లెక్క పెట్టినట్టు దేవుడు ఆయనకి తప్ప ఎవరికి తెలుస్తుంది చెప్పు? ఉదాహరణకి యోగా చేసుకునే ఏం చేశాడు చెప్పండి? ఈ 12 మంది శిష్యులు ఈయన కూడా ఉన్నాడు. దేవునికి తెలీదా? రేపు నన్ను అప్పగించబోయేవాడు ఉన్నాడు ఇక్కడ అని చెప్పి సంగతి తెలీదా ఆయనకి? సంఘంలో కూడా 10 మంది గుంపు ఉంటే ఆ గుంపులో ఎవడో ఒకడు ఉంటాడు గుంపుని కొంపు చేయటానికి. ఒక 10 మంది సేవకులు ఆ 9 మందిలో ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడిని పతనం చేయడానికి ఆ 9 మంది చాలు. సంఘాన్ని నాశనం చేయడానికి ఒక్కడు చాలు. కాపురుని నాశనం చేయడానికి ఒక్కడే చాలు. ఎన్ని ఉన్నాయంటే చెప్పలేము. ఆడి పైపించి మళ్ళీ ఇంటికి సంఘంలోకి వచ్చేసి పాడబడ్డాడు. ప్రేమ ప్రేమ యేసయ్యా అని పాడబడతాడు. ఇక ప్రేమ గురించి పాడబడతాడు. ఇక ఏమండి అసలు పాటలు భలే పాడతాడు. పాటలు పాడతాడు, వాక్యం చదువుతాడు, ప్రార్థన చేస్తాడు, పరిచయం చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ అన్నీ ఉంటాయి కానీ ఏది ఒకటి ఉండదు. 10 ఉన్నాయంటే 9 ఉంటే ఒకటి ఉండదు. గుణం ఉండదు ఆడికి. మరి దేవుడు పక్షపాతి కాదు. సమస్తమును ఎరిగిన దేవుడైన యోధా యేసుక్రీస్తు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని పట్టించడానికి ఆయన ఒక పన్నాగం పట్టాడు. వారి ఆలోచన అంతా చెడు ఆలోచనే, చెడు ఉద్దేశంతోనే ఉన్నాడు. కానీ రొట్టె ద్రాక్షరసం ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాల్పొందుకుంటాడు. చక్కగా సంఘంలో చేర్చబడతాడు. అన్నీ వింటాడు, అన్నీ చేస్తాడు. తీసుకెళ్ళిపోయి పక్క రాష్ట్రంలోకి వెళ్ళి జారేస్తాడు. పక్క రాష్ట్రంలోకి జారేసినట్టుగా ఇదేం చేస్తాడు? పక్క సంఘంలోకి జారేస్తాడు. అబ్బో సంఘంలో బలి ఎట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది, ఎట్లా అంటే ఈడేం చేస్తాడు? ఇంకో పలానా సంఘంలో ఎట్లా జరుగుతుంది దేవుడు నాకు తెలియపరిచాడని ఈడంటూ జారేసేవాడు సంగతి చెప్పడు. అరే వారి ఇంట్లో ఏం జరుగుతుందో నాకు చెప్పరా అని అంటాడు. అట్లనండి అంటాడు. ఆ ఇంట్లో ఏం జరిగిందో విషయాన్ని నీకు చెప్పాడు అనుకున్నాడు. తెల్లారి పొద్దునే అమ్మ దేవుడు నాకు ఈ విషయం తెలియపరిచాడు, మీ ఇంట్లో అట్లా అంతగా అనగానే నిజమైన గారు మరి దేవుడు చూపించాడమ్మా. ఏమికి ఇక చూడు, ఇక దేనికైనా సిద్ధపడిద్దాం. వాడు దేనికైనా సిద్ధపడతాడు. కాలు గీయటానికి సిద్ధపడతాడు, లోబడటానికి సిద్ధపడతాడు, పని చేయటానికి సిద్ధపడతాడు, చేయటానికి ఏ దేనికైనా సిద్ధపడతాడు. ఇది చేసే పని ఇది తెలియదుగా. యోధా యేసుక్రీస్తు కూడా అంతే. ఆ సంఘంలో ఉన్న బలమంతా కూడా బలహీనంగా చేయటానికి కోసం ఇది ఏం చేస్తాడంటే పక్కనోడికి అమ్ముడు పోతాడు.
పక్కనోడికి అమ్ముడుపోతాడు. యాకోబు ఏసోవు కనుక యాకోబుకి అమ్ముడుపోయినట్టుగా యోధా ఇస్కరియోతు పక్కనోడికి అమ్ముడుపోతాడు. 34 వెండి నాణేలకు అమ్ముడుపోతాడు. ఏమండి, నీకు ధనం ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? చెప్పండి. నీకు దేవుడు ముఖ్యమా, ధనం ముఖ్యమా? ఇక్కడ కోరుకున్నాడు, నాకు ధనమే కావాలంటాడు, డబ్బే కావాలంటాడు, నాకు హోదా కావాలంటాడు, పరపతి కావాలంటాడు. దేవుడు పక్కన పెట్టేస్తాడు. పేరుకి మాత్రం బాప్తిసం తీసుకుంటాడు, పేరుకి మాత్రం మందిరానికి వస్తాడు, పేరుకి మాత్రం ఆయన శరీరంలో పాల్పొందుకుంటాడు. కానీ వాడు అంతా కూడా వాడి శరీరము, వాడి ఆలోచన, వాడి సమస్తము కూడా చెడిపోయి ఉంటుంది. ఇష్టం ఉండి లేనట్టుగా వస్తాడు, బయటగా ఇష్టం ఉన్నట్టుగా నవ్వుతాడు. చాలా విషయాలు ఉన్నాయి. జాగ్రత్త ప్రియులారా. యోధా ఇస్కరియోతు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టించేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడికి తెలుసు. అక్కడ ఉన్న శిష్యులతో అన్నాడు, ఇదిగో నాకు గడి వచ్చేసింది, నన్ను పట్టించిపోయేవాడు ఇక్కడ మీలోనే ఉన్నాడు ఒకడు అని అంటాడు. నేనా ప్రభువా, నేనా ప్రభువా, నేనా ప్రభువా, ఒకడికొకడితో ఈ లోపల ఏదో ఇస్కరియోతు ఒత్తి దగ్గరికి వచ్చేవాడు నేనా ప్రభు అంటే నువ్వన్నట్టే. ఏమన్నాడు? నీవన్నట్టే. దేవుడికి తెలియదా? చెప్పండి. నువ్వు ఏం తింటున్నావో, ఏం తింటలేదో, నువ్వు శ్రమ పడుతున్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, సమస్యలతో కొట్టిమిట్టలాడుతున్నావా, రోగంతో పీడించబడుతున్నావా, కోర్టు సమస్యలతో సతమతమైపోతున్నావా, ఉద్యోగం రావట్లేదా, పిల్లలు పుడతలేదా, కోర్టు సమస్యల, కుటుంబ సమస్యల, నువ్వు పేదవాడువా, నువ్వు ధనికుడువా, నువ్వు కూర్చున్నావా, నుంచున్నావా, ఏం మాట్లాడావు, ఏం మాట్లాడలేదు, ఇవన్నీ పరిశీలన చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మరి ఇక్కడ 6 విషయంలో 5 నాటిచ్చాడే, మరి 6వ వ్యక్తి పరిస్థితి ఏంటి? హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు ఆయన. లోతు భార్య తన అంతరంగాన్ని తెలుసుకున్నట్టు దేవుడైనా ఏమి విశ్వాసంలో మాత్రం నిలబడదు, ఏడు దేవుని సంఘంలో నిలబడదు అన్న ఆలోచన దేవుడికి తెలిసిపోయింది. హెచ్చరికలో నువ్వేమన్నా తెలుసుకున్నావా? దాదాపు నీకు 5-6 హెచ్చరికలు చేశాడు నీకు దేవుడు. అమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు, నీతిమంతుడైన భార్యవే నువ్వు, అందుకే నీకు గొప్ప ధన్యత నీకుంది. నీతిమంతుడు భార్యవు అంటే నువ్వు సేవకుడి యొక్క భార్యవు. నా ప్రియమైన సేవకుడు ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు, నువ్వు ఆయన భార్యవు, నీవు కూడా నీతిమంతుడుగా ఉండాలి. నేను నీతిమంతుడు కనుక మీరు నీతిమంతులై ఉండండి, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పిన దేవుడు ఆయన. కొన్ని సందర్భాల్లో నేను ఒక అయ్యగారికి, ఆయన ఎందుకు మొత్తానికి ఎవరు చెప్పారో ఏంటో మనకు తెలియదు, కానీ పలానా దావీదు గారు ఆయన ఉన్నాడు, ఇలాంటి పరిచయ విషయంలో కూడా ఆయన కూడా సహకరిస్తారు, మీరు ఆయన కూడా కనుక్కోండి, మంచిగా సహకరిస్తాడని అంటే ఆయన మొత్తానికి నాతో మాట్లాడటం జరిగింది. అయితే డేవిడ్ గారు, ఇది పరిస్థితి అండి, గొల్లపూడి ప్రాంతంలో ఇలా మీటింగ్స్ పెట్టాలనుకుంటున్నాను నేను, మీరు కూడా కొంత పూర్తి సహకారం అందించాలి అని అంటే, అయ్యా ఆర్థికంగా అయితే చాలా వరకు పూరయ్యా, అయితే ఆర్థికంగా అంటే సాధ్యంత వరకు నేను ఏదైనా చేయాలంటే చేయగలుగుతాను అన్న. అదేం కాదయ్యా, పరిచయ విషయంలో కొద్దిగా సహకరించాలి అన్న. సరే చెప్పేసి పలానా రోజు మీటింగ్స్. ఆ రోజుల్లో ఇలా మీడియా, సోషల్ మీడియాలో, ఇలా యూట్యూబ్లో, ఫేస్బుక్లో చాలా అరుదు. ఎంత మట్టుకు ఏం చేసేవాళ్ళు అంటే పాంప్లెట్స్ కొట్టించడం, వాల్ పోస్టర్లు కొట్టించడం,
అది గోడకి తీసుకెళ్ళి అంటించటం, ఊరికి వీధుల్లో గలిలో అటువంటి పరిచయం. అప్పుడు వారు ఏం చేశారంటే 1000 వాల్ పోస్టులు ఇచ్చారు. ఆ రోజుల్లోనే ఇంచుమించు 1000 వాల్ పోస్టులు. పిల్లరా, పాంప్లెట్ విషయంలో కానీ వాల్ పోస్టుల విషయంలో అంత సమస్తం నేనే మైదా ఇదంతా కూడా వండి సైకిల్ కట్టుకొని రోజుకి టార్గెట్ ఒక 200, ఒక 100 అట్లా. పగలపూట వెళ్ళినప్పుడు ఒక 100, నైట్ పూట వెళ్ళినప్పుడు ఒక 200. అలాగా నేను వీధికి ఎక్కడెక్కడెక్కడ ప్రాంతాలన్నీ ఈ సైకిల్ మీద కవర్ చేసుకుంటూ వెళ్ళి ఈ అంటించేవాడిని. కొన్ని సంఘాల్లో పాంప్లెట్స్ ఇచ్చేవాడిని, తెలిసిన వాళ్ళందరికీ పాంప్లెట్స్ ఇచ్చేవాడిని. అట్లాగా నేను పరిచయం చేశాను. చక్కగా స్టేజీ కట్టాను నేను ఒక్కనే. ఆ సమయంలో ఎవరు కూడా సహకరించాలో తెలుసా మీకు? ఎర్ర టెండ నేనే స్టేజీ బాలలో వాళ్ళు ఆర్డర్ ఇస్తే తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే, బాబు పలానా ప్లేస్లో అక్కడ పెట్టానంటే నేనే చేసేవాడిని. ఆ బాధలు గాతాలన్నీ కూడా నేనే గొంట్లు గాతాలన్నీ తోమి మళ్ళీ చక్రంగా పెట్టేసి, ఈ లోపల లైటింగ్ కూడా వచ్చేసి చేసుకునేవాడు. ఈ లోపల స్టేజీ బలలో కావాల్సినవి మొత్తం అన్నీ సమకూర్చి పెట్టేశాను. ఇక శామీల్ గుట్లోకి వెళ్ళిపోయిన తర్వాత కుర్చీలు ఇవాళలో ఇవన్నీ తీసుకొచ్చాడు పెట్టేవాడు. కుర్చీలు, పట్టాలు ఇవన్నీ తీసుకొచ్చేవాడిని, పట్టాలు వేసేవాడిని. అలా 3 రోజులు మీటింగ్స్ పెట్టాడు. 3 రోజులు సహకరించాను. ఆ తదుపరి ఆ ప్రాంతంలో కరెంటు లేనప్పుడు ఇక్కడ జనరేటర్ కాపలా ఉండేవాడిని. మళ్ళీ ఎక్కడ ఆగిపోతామని అలా 3 రోజులు నేను పరిచయం చేశాను. 3 రోజులు నేను ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, డేవిడ్ గారు ఒకసారి మీరు ఇంటికి రండి అన్నాడు. అట్లాగేనయ్యా అన్నా. వెళితే మరి ఆయన ఏమనుకున్నాడు ఏంటో మనకి తెలియదు. కానీ పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే చక్కగా ఆతిథ్యం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో నేను కొన్ని వివేచన కలిగి ఉంటాను. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, చాలా గ్రహింపులో ఉంటాను. నేను ప్రభువుని నమ్ముకున్న కానీ చాలా జాగ్రత్తగా నేను వ్యాపారంలో జాగ్రత్తగా ఉంటాను. పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే మరి ఏమాత్రం మొత్తానికి మంచినీళ్ళు అనుకోవాలో లేకపోతే కూల్ డ్రింక్ మొత్తానికి తీసుకురావటానికి పూనుకుంటుంటే అక్కడి నుంచి పాస్టర్ గారికి సిగ్నల్ చేస్తాను. అయ్యారు ఇమ్మంటారా అని ఇట్లా అడిగిన. నేను ఇవన్నీ గమనిస్తున్నాను. గమనిస్తే నేను ఎక్కడ సోఫాలో కూర్చున్నా, ఆయన అక్కడ కూర్చున్నాడు. అమ్మగారు పక్కనే ఉంది. ఎత్తగే గది, ఈ వంట గది. ఇక్కడ ఉన్నా, నేను ఇక్కడ కూర్చున్నాను. ఆయన ఒక సిగ్నల్ వస్తుంది. ఈయన ఒక కన్య ఆడుతున్నాడు, పేద కన్యలాగా ఒక కన్య ఆడుతున్నాడు. ఎట్టా అంటున్నాడు. ఏమో ఇస్తామండి అని ఆమె అన్నాడు ఈయన. నేను ఇవన్నీ గమనించాగా ఇంకా నాకు సెలవు ఇవ్వండి, నేను వెళ్తాను, నాకు చాలా పని ఉంది అయ్యారు అన్న. ఉండండి అయ్యారు, ఉండండి. మంచినీళ్ళు ఇస్తే ఏమైనా అరిగిపోతారా? ఏమండి, మంచినీళ్ళు ఇస్తే ఏమైనా అరిగిపోతారా? ప్రభు ఏం చెప్పాడు? ఎవరైతే నీకు గిన్ని సన్నీళ్ళు ఇస్తారో వారు ప్రతిఫలము పోగొట్టుకోరు అని ఉంది. మరి ఆయన సేవకులు ఆయనకు తెలుసు అవన్నీ. నేను ఇవన్నీ గమనిస్తున్నాను. సరేనయ్యా, ఓకే, సరేనయ్యా, వెళ్తావా డేవిడ్ గారు? అదే పని ఉందయ్యా. సరేనయ్యా, మళ్ళీ కలుద్దాం. ఏం లేదు, మీరు ఒకసారి చూస్తారు, మందిరం కూడా చూస్తారామో అనుకున్నాను, అక్కడే కదా మన మందిరం అదిగా అన్నాడు. ఆయన ఏ ఉద్దేశంతో అనుకున్నాడు మనకి తెలియదు. ఇంకా సరయ్యా, మరి దేవుడి చిత్తం అయితే ఇంకోసారి కలుద్దాం అని అన్నాడు. అంతే, వచ్చేసి ఈ రోజు వరకు కూడా ప్రేమల దేవుని బిడ్డ దేవునికి అప్పగించాను. ఆ తదుపరి ఏం జరిగిందో నేను తర్వాత మీకు రియల్గా నాకు ఎదురుపడితే కనుక చెప్తా. మనకి ఈ లైవ్లో వద్దు. తర్వాత ప్రయాణం ఏం జరిగిందనేది మీకు తెలియపరుస్తాను. కాబట్టి ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, కుటుంబాల్లో భర్త నీతిమంతుడుగా ఉన్నప్పుడు భార్య కూడా నీతిమంతురాలుగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, సేవకులు, విశ్వాసులు, అన్యులైనా సరే వచ్చినప్పుడు మీ ప్రేమను వాళ్ళకి కనపరచాలి. మీ ప్రేమ అంటే దేవుని యొక్క ప్రేమను కనపరచాలి. అబ్బా, సేవకులంటే ఈడరా అనిపించుకోవాలి. ఆమేన్.
ఆమేన్. ఏం చెప్పాలి? బయట వచ్చిన అయ్యా వందనాలయ్యా చిన్నలు తాగుతారా? ముఖ్యంగా సేవకులు భార్య లాంటి వారికి తెలియపరుస్తున్న గుర్తుపెట్టుకోండి. ఓకే, సేవకులు భార్యకి తెలియపరుస్తున్నాను. వారు ఎవరైనా సరే నీ ఇంటికి వస్తే, నీ సంఘానికి వస్తే, నీతిమంతుడైన లోతు భార్య, నీతిమంతుడైన సేవకులు భార్యలైన వారు, మీరు కూడా నీతిమంతులుగా ఉండాలి, దేవుని ప్రేమతో ఉండాలి, దేవునికి విధేయత కలిగి నీలో ఉండాలి. వచ్చినప్పుడు అయ్యా అన్నారయ్యా, ప్రజలాడయ్యా, అయ్యా మంచినీళ్ళు తాగుతారయ్యా అని ఒక మాట అని మీరేం చేయాలి? తీసుకొచ్చి చక్కగా ఆతిథ్యం చక్కగా వాటర్ ఇవ్వాలి. ఇంకోటి ఎక్కువసేపు ఉంటారనుకుంటే టీ ఇవ్వాలి, ఇంకోటి ఎక్కువసేపు ఉన్న పలహారం ఇవ్వాలి, ఇంకొక్కువసేపు ఉన్నారనుకోండి భోజనం పెట్టి పంపించాలి. ఎట్లా అంటే మన తహతను బట్టి చెబుతున్నాను. కొంతమంది భార్యలు నీతిమంతురాలుగా ఉంటే భర్తలు ఏం చేస్తారు చెప్పండి? అస్సలకి దేవుని ప్రేమే చూపించారు. అసలు ఇంకో సందర్భం అట్లా నేను ఇంకొక ఊరు వెళ్ళాను, ఇంకో ఊరు ప్రాంతంలోకి వెళ్తే ఇలాగే జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన మాటలను భార్య ఏమో సేవకులను ప్రేమించాలి, ఆతిథ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంది, కానీ సేవకుడు ఏం చేశాడు? ఆ ఉద్దేశంతో లేదు. ఇంకో సందర్భంలోకి వెళ్ళినప్పుడు, ఇంకో సమయంలోకి వెళ్ళినప్పుడు చూడండి, భార్య అంటే భర్త అంటే సేవకుడు ఆతిథ్యం ఇవ్వాలి, మంచికిచ్చి కానికిచ్చి పంపించాలన్న ఆలోచనతో ఉన్నాడు. కానీ భార్య ఏం జరిగింది? అసలు దేనికి ఒప్పుకోలేదు. నేను అలాగా దాదాపు 45 సంవత్సరాలు ఇప్పటికీ నేను దాదాపు ఇంచుమించు 10-15 సంవత్సరాలు కొన్ని గ్రామాల్లో, కొన్ని పట్టణాల్లో, కొన్ని ప్రాంతాల్లో నేను అనుభవించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో మనం ఎలా ఉండాలి అని అంటే, నీకు గొప్ప ధన్యతనిచ్చాడు అంటే లోతు మంచి నీతిమంతుడై ఉన్నాడు. ఆ నీతిమంతుడైన భార్యను నీకు నేను కొన్ని హెచ్చరికలు చేస్తున్నాను. ఆ హెచ్చరికలు నువ్వు విధేయత కలిగి ఉంటే నీ ప్రాణాన్ని నువ్వు తగ్గించుకుంటావు, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటావు, నీ బిడ్డలను రక్షించుకుంటావు, నీ కూతురుని, నీ అల్లుల్ని, నీ మనవల్ని, మానవ సంతాన్ని నువ్వు రక్షించుకుంటావు. ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. అయితే నీతిమంతుడైన లోతు భార్య ఏం చేసింది? అక్కడి నుంచి ఏ మాత్రము కూడా వెళ్ళలేని, ఇష్టం లేని పరిస్థితి అయిపోయింది. నేను ఇది విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? నేను ఈ నా కోటను విడిచిపెట్టి నేను వెళ్ళిపోవాలా? సమస్తను విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? ఏంటి పరిస్థితి అని ఆమెకి ఇక దిగులు పట్టుకొచ్చేసింది. అంటే డబ్బు ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? డబ్బు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? అందుకని అక్కడ ఆ మాట మనకి చెప్పబడింది. మరి ఇలా లోక సువార్తలో కూడా మాట చెప్పబడింది, తన ప్రాణాన్ని దక్కించుకుంటారని. కాబట్టి విషయాలను మనం గమనించాలి. లోతు తన జీవితంలో ఏం చేసే సమస్తము ఎరిగిన దేవుడు ఏంటంట? నేను చెప్పిన మాట హెచ్చరికను ధిక్కరించి అతిక్రమించింది. కాబట్టి ఏమైందంట? అతిక్రమించింది? నీవు ఈ పట్టణం నుంచి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి ఆ పట్టణం పక్కన ఆ వెలుపును విడిచిపెట్టి వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోండి అని చెప్తే, లోతు బిడ్డలు, అల్లుళ్ళు భార్యని పట్టుకుని వెళ్తుంటే వీళ్ళు ఏ మాత్రం కూడా వెనక తిరిగి చూడుకోకుండా లోతు భార్య ఏం చేసింది? వెనక తిరిగి ఎట్ట చూసింది. వెనక తిరిగి ఎప్పుడైతే ఎట్ట చూసిందో వెంటనే ఉప్పు స్తంభం అయిపోయిందంట. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయిందంట. ఉప్పు స్తంభం అయిపోవటానికి కారణం ఏంటి అంటే, ఆ పాపపు జీవితం వెనుక మరలా నువ్వు చూస్తున్నావు. నీ హృదయం ఎక్కడుందో, నీ ధనం ఎక్కడుందో నీ హృదయం అక్కడే ఉంది.
ఉందా లేదా? ఇవాళ చాలామంది ఇంటికాడ డబ్బు ఉందనుకోండి, వాడు ఒక కర్మదారికి బయటికి వెళ్ళాడు అనుకోండి, వాడి మనసు అంతా వాడు వెళ్ళిన దారి మీద ఉండదు, ఇంటి మీదే ఉంటుంది. వాడి ధ్యాస అంతా ఇంటి మీద. అయ్యో ఇంట్లో బీరువాలోని ₹1,00,000 పెట్టేనే, అయ్యో ఇంట్లో ₹1,00,000 విలువ చేసే బంగారం ఉందే, ఏమైపోయిందో ఏంటో, ఉంటాయో ఉండవో, ఇది ఆలోచనతో ఏం చేస్తాడంటే ఇంటి మీదే ధ్యాస ఉంటుంది, ఇక దేని మీద ధ్యాస ఉండదు. ఆడి పంచ పర్వాణాలు ముందు పెట్టినా కూడా ఆడి యొక్క బిర్యానీ తినడు, ఏం తినడు. ఇక్కడ ఎంతసేపు ఇంటి మీదే పడింది, నా లక్ష్యం ఏమైపోయిందా, నా బంగారం ఏమైపోయిందా, ఇదే ఆలోచనతో ఉంటారు. లోతు కూడా తన జీవితంలో కూడా అమ్మో ఇంకేముంది, సమస్త ఆస్తిని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానే అనే బాధతో ఉంది. కానీ దేవుడు చెప్పింది చెప్పినట్టుగా నువ్వు చేయలేకపోయావు. కానీ దేవుడు ఏం చేశాడు? 5గురిని రక్షిస్తానన్నాడు, 5గురిని రక్షించాడు. లోతు 2 భార్యలు, 2 బిడ్డలు, 2 కదా, 2 అల్లుళ్ళు, 2 కూతుళ్ళు. లోతు ఎంతమంది అయ్యారు? 5గురు. 5గురికి మాట ఇచ్చాడు ప్రభు, 5గురిని రక్షించాడు. కానీ ఏమో అవిధేయతను బట్టి ఉప్పు స్తంభం ఆగిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక మాట చెప్తాను చూడండి. ఐగుప్తు దేశంలో 6 లక్షల మంది కాలఫలముతో ఏం చేశాడు? కనాను దేశానికి నడిపించాడు. ఈ నడిపించడానికి పూనుకున్నప్పుడు మధ్యలో ఏమట్టొచ్చింది? సముద్రం అడ్డొచ్చింది. అసలు దేవుడు 3 దినాల ప్రయాణాన్ని ఎన్ని చేశాడంటే 40 సంవత్సరాలు చేశాడంట. ఎందుకంటే ఈ ఐగుప్తు నుంచి వచ్చినట్టు ప్రజలు ఎప్పటికైనా సరే వీళ్ళు మళ్ళీ వెనకబడతారేమో అనే ఉద్దేశంతో దేవుడు కనికరించి వాళ్ళ మీద దయ చూపించి ఏం చేశాడంటే వీళ్ళు మళ్ళీ వెనక చూడకుండా నిమిత్తము ఈ విషయాల్లో వారికి పరీక్ష పెట్టారు. ఎర్ర సముద్రం ఉంది, ఈ ఎర్ర సముద్రాన్ని దాటుకుని వెళ్ళిపోయారు. మరలో ఏమైపోయింది? ఆ సముద్రం 2 ఒకటైపోయింది. వీళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ అక్కడ ఏమంటున్నారంటే మీరు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, మీ ఐగుప్తులు ఉంటేనే బెటర్ అని చెప్పేసి వారు ఆలోచనతో వెళ్ళలేదు. అమ్మో ఒకవేళ వెళ్ళిపోతారేమో అని చెప్పేసి దేవునికి చూడండి, మనుషుల మీద ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ అండి. తను సృష్టించిన ప్రజల మీద ఎంత ప్రేమ అంటే చెప్పలేము. మళ్ళీ ఒకవేళ నువ్వు పాపంలో పడిపోతామేమో, ఒకవేళ మరలా నువ్వు దాసోహం అయిపోతామేమో, బానిసత్వంలోకి వెళ్ళిపోతామేమో, పాపంలోకి వెళ్ళిపోతాము, నువ్వు నరకంలోకి వెళ్ళిపోతామేమో అని ఏం చేశాడు? అనుక్షణము కూడా కన్నీరప్పలతో ఆయన నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు. మరల వాళ్ళు వెనక్కి మళ్ళీ ఐగుప్తు దేశాన్ని, ఐగుప్తు వైపు చూడకుండా నిమిత్తము ఏం చేశాడు చెప్పండి? ఎర్ర సముద్రాన్ని అడ్డుగా పెట్టాడు. అట్లాగే నీవు మళ్ళీ వెనక తిరగకోకుండా చూడాలి అని చెప్పి కొన్ని హెచ్చరికలు చేశాడు దేవుడు. ఆ హెచ్చరికలో నువ్వు విధేయత కలిగి ఉన్నావా? లేవు. అవిధేయతను కలిగి ఉన్నావు కాబట్టి, ఆ దేవుని యొక్క మాటను ధిక్కరించావు కాబట్టి, మరలా నువ్వు మళ్ళీ ఆ పాపం వైపు చూసావు కాబట్టి ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమండి? 5గురిని రక్షించుకున్నాడు ప్రభు, ఉప్పు స్తంభం అయిపోయి సోదమ గోమర పట్టణం అంతా కాల్చివేశాడు. ఎందుకంటే నువ్వు రక్షించబడి నువ్వు ఉండగలుగుతావన్న ఉద్దేశంతో ప్రభు మిమ్మల్ని హెచ్చరికలో నడిపిస్తే ఆ హెచ్చరికలో ధిక్కరించి లోతు భార్య వెనక చూసింది కాబట్టి చనిపోయింది. వాడు కాలిపోతున్న అవస్థ పడుతున్న దాన్ని నువ్వు చూడకూడదన్న ఉద్దేశంతో చెప్పాడు ప్రభు. ఆ అగ్నిగంధకంలో కాలిపోతున్న వారిని నువ్వు చూడకూడదన్న ఉద్దేశంతో నువ్వు వెనక తిరిగి చూడమాక, నువ్వు వెళ్ళిపో అన్నాడు. కానీ ఏమేం చేసింది? అయ్యో నా సమస్త రాజుపాటనంతా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, సమస్త విడిచిపెట్టి నా స్థిరాస్తులన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అనే ఉద్దేశంతో వెనక తిరిగి చూసావు. అంటే దేవుడి మాట లెక్కలేదు నీకు, దేవుడి మాట అసలు లెక్కలేదు నీకు, దేవుని వాక్యం అంటే నీకు అసలుకి శ్రద్ధ లేదు నీకు, ప్రార్థన అంటే నీకు, ప్రార్థన జీవితం అంటే నీకు శ్రద్ధ లేదు నీకు.
దేవుని సేవకులంటే నీకు ఏమాత్రం గౌరవం లేదు నీకు. అవునే, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవటం, సేవకులు వస్తే వాడు వస్తే నుంచోని కనీసం గౌరవించడం, లేకపోతే వందనాలని చెప్పటం, ఇలాంటి పరిస్థితి వాడి జీవితంలో ఉన్నాయంటే లేవు. నువ్వేందరన్నట్టు పరిస్థితులు అయిపోయింది. కానీ ఇప్పుడు లోతు భార్య పరిస్థితి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. మరలా పాపం వైపు చూశావు, ఆ నాశనకరమైన ఆ యొక్క పట్టణాల వైపు నువ్వు చూశావు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించావు, దేవునికి లోబడలేదు, విధేయత చూపించలేదు. కాబట్టి నువ్వు ఉప్పు స్తంభం అయిపోయావు అన్నట్టు ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే అయిపోయింది. ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకని ప్రభు లోతు భార్యని జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకంటే జాగ్రత్త, దేవుడు రాబోయే దినాల్లో ఆయన త్వరగా రాబోతున్నాడు. కాబట్టి మీరందరూ మారు మనసు పొందండి, రక్షణ పొందుకోనండి. ఇదిగో ఆయన నా రక్త మాంసంలో మీరు కలుసుకోనండి, నేను వచ్చి పడేంత వరకు మీరు శక్తిని పొందుకొని నిలవండి, సిద్ధపడండి అని ప్రభు కొన్ని హెచ్చరికలు చేస్తుంటే, తినేవాడు తింటున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుంటున్నారు, తిరుగుతూ త్రాగుతూ వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారు. దేవుని రాకడ దగ్గరలో ఉంది. ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా ఒక గ్రహింపులోకి రావాలి. మన దేవునికి జ్ఞానంతో మనం ఏం చేయాలంటే, సిద్ధపడకపోతే సిద్ధపడండి. దానికి హెచ్చరికలు. లోతు భార్యకి కొన్ని హెచ్చరికలు చేశాడు. ఆ హెచ్చరికలకు లోబడి, లోబడకపోవటం వల్ల వచ్చే నష్టం ఏంటంటే ఉప్పు స్తంభం అయిపోయింది. మరలా పాపం వైపు చూసింది, మరలా ధనం వైపు చూసింది, మరలా హోదా అంగు ఆర్పాట్ల కోసం చూసింది. కానీ దేనికి నోచలేకపోగా ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ, రక్షణ పొందుకున్న నీవు ప్రభు వైపు చూడు. రక్షణ పొందుకోకపోతే రక్షణ పొందుకో, మారు మనసు పొందు, పాప క్షమాపణ నిమిత్తం రక్షణ పొందుకో, మారు మనసు పొంది రక్షణ పొందుకో. నువ్వు ఆయన రాకడలో సిద్ధపడితే ఆయనతో పాటు వెంట పెట్టుకొని మనల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్తాడు. ఆయన నిత్య రాజ్యంలో మనల్ని కూడా ఆయన నడిపించడానికి, ఆయనతో ఉండటానికి ప్రభు మనకి గొప్ప ఆజ్ఞతనిచ్చాడు. ప్రియుల, అది మనం గమనించి మరల పాపం వైపు చూడకుండా దేవుని వైపు చూసి ఆయన రక్షణ పొందుకొని ఆయన రాకడలో మనం సిద్ధపడితే ఖచ్చితంగా మన ప్రాణాన్ని మనం దక్కించుకోగలుగుతాం, ఉండగలుగుతాం, దేవునికి ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను గమనించి మనము జాగ్రత్తగా ఆయన హెచ్చరికలో మనమందరూ కూడా విధేయత కలిగి నడుచుకుందాము కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.